ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్కి మీరు అలవాటు పడిపోయారా? ఏదైనా పని చేయాలంటే రిజల్ట్స్ వెంటనే కనిపించేయాలన్న మైండ్ సెట్తో ఉన్నారా? వెంటనే రిజల్ట్స్ కనిపించకపోతే డిప్రెస్ అవుతున్నారా? ఇవన్నీ కాదు, అసలు ఏదైనా కొత్తగా చేయాలంటే భయపడిపోతున్నారా? రిస్క్ అన్న ఆలోచన వస్తేనే కిలోమీటర్ దూరం పరిగెడుతున్నారా? క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవచ్చు అన్న విషయం మీకు తెలిసినా అప్లై చేయలేకపోతున్నారా? ఇవన్నీ మెంటల్లీ వీక్గా ఉండేవారి లక్షణాలని మీకు తెలుసా? వీటి నుంచి బయటపడకపోతే ఫ్యూచర్లో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు లైఫ్ అంతా రిగ్రెట్స్తో నిండిపోతుంది. మరి ఈ పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తుంటే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. ఎమీ మోరెన్ రాసిన 13 థింగ్స్ మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ డోంట్ డూ అనే పుస్తకంలోని కొన్ని వాల్యుబుల్ టిప్స్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. లెట్స్ డూ ఇట్. మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ డోంట్ ఎక్స్పెక్ట్ ఇమీడియట్ రిజల్ట్స్. మీరేదనుకుంటే అది చిటికలో జరిగిపోవాలన్న మైండ్ సెట్తో ఉన్నారా? గుడ్ థింగ్స్ టేక్ టైం అనే దాన్ని మీరు నమ్మరా? టైంని మనీగా చూస్తూ ఒక్క క్షణం కూడా వేస్ట్ అవ్వకూడదని భావిస్తున్నారా? పేషెన్స్ అన్నమాట మీ డిక్షనరీలోనే లేదా? ఎక్కువ ఎనర్జీ, టైం వేస్ట్ అవ్వకూడదని షార్ట్ కట్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారా? అనుకున్న సమయానికి రిజల్ట్స్ కనిపించకపోతే ఇక పనిని పక్కన పెట్టేస్తారా? అయితే మీరు మీ మైండ్ సెట్ని మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. లైఫ్లో పేషెన్స్ అనేది చాలా ముఖ్యమైనదని, అన్ని పనులు అనుకున్న వెంటనే జరిగిపోవని, కొన్నిటికి సుదీర్ఘ సమయం పడుతుందని మీకు మీరు చెప్పుకోవాల్సిన సమయం వచ్చింది. అసలు మనుషులు ఇమ్మీడియట్ రిజల్ట్స్ కోసం ఎందుకు చూస్తారు? ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి పేషెన్స్ లేకపోవడం. ఇప్పుడున్న టెక్ ప్రపంచంలో ఏదైనా నిమిషాల్లో జరిగిపోతోంది. మీరు థియేటర్లో లైన్లో నిలబడి టికెట్ కొని ఎన్నాళ్ళైంది? అసలు మీరు ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి? కమ్యూనికేషన్ కోసం మీరు ఎప్పుడైనా లెటర్స్ రాశారా? టెక్నాలజీతో పనులన్నీ ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. అసలు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా మనకు నచ్చిన సినిమాని నచ్చిన సమయంలో నచ్చినంతసేపు చూడొచ్చు. ఇక ఫుడ్ డెలివరీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పనే లేదు. టెక్నాలజీతో మనకి మంచే జరుగుతున్నా వాటిని అక్కడితో వదిలేయాలి. లైఫ్లో ప్రతి విషయానికి వాటిని అప్లై చేయకూడదు. ఫుడ్ ఆర్డర్ చేయడం, సినిమా టికెట్లు బుక్ చేయడం, వాట్సాప్లో మెసేజ్ చేయడం, ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు. కానీ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఇమీడియట్ రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనలో చాలా మందికి యాపిల్ ప్రొడక్ట్స్ అంటే ఇష్టం. అందులో యాపిల్ ఐపాడ్కి మంచి డిమాండ్ ఉంటుంది. కానీ ఆ ప్రోడక్ట్ క్లిక్ అవ్వడానికి 3 ఏళ్ళు 4 వర్షన్స్ పట్టిందని మీకు తెలుసా? ఈ కామర్స్ జైంట్ అమెజాన్ ప్రాఫిట్స్ చూడడానికి 7 ఏళ్ళు పట్టిందని మీకు తెలుసా? ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ని మనం చూడొచ్చు. మరి వాళ్ళందరూ కూడా పనులు అప్పటికప్పుడు అయిపోవాలని, అప్పటికప్పుడు రిజల్ట్స్ రావాలని అనుకుంటే వాళ్ళ గురించి మనం ఇప్పుడు ఇంత గొప్పగా మాట్లాడుకునే వాళ్ళమా? ఆలోచించండి. ఇమీడియట్ రిజల్ట్స్ ని ఎక్స్పెక్ట్ చేయడానికి ఇంకొక రీజన్ మన ఎబిలిటీస్ మీద మనకున్న ఓవర్ ఎస్టిమేషన్. ఒక్కోసారి మనలోని సూపర్ హీరో బయటకు వస్తాడు. మనం సూపర్ ప్రొడక్టివిటీతో పనిచేస్తాం. అంతా బాగా వర్క్ చేస్తే ఎవరైనా పాజిటివ్ రిజల్ట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అలా జరిగితే మంచిదే, కానీ జరగకపోతేనే అసలు సమస్య. డిసప్పాయింట్ అవుతాం, మనల్ని మనం తిట్టుకుంటాం, మన వల్ల కాదని పక్కన పెట్టేస్తాం. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో అవుట్కమ్ అనేది క్విక్గా ఉంటుంది, కొన్నిసార్లు చాలా స్లోగా ఉంటుంది. అయితే మార్పు కనిపించడానికి ఎంత సమయం పడుతుంది అనే విషయాన్ని మనం మిస్కాలిక్యులేట్ చేసుకున్నా ఇమీడియట్ రిజల్ట్స్ కోసం ఎక్స్పెక్ట్ చేసినట్టే. ఏదైనా లాంగ్ టర్మ్ లో బెనిఫిట్ అయ్యే విధంగా ఉంటే దానికి టైం పడుతుంది. వెయిట్ లాస్, ట్రేడింగ్, యూట్యూబ్ ఛానల్ ని డెవలప్ చేయడం, ఇలా చాలా విషయాలకు చాలా టైం పడుతుంది. అంతేకాని 1-2 నెలలు చూసి 3వ నెలకు అబ్బా ఈ పాటికి నేను బరువు తగ్గిపోయి ఉండాలి, ఈ పాటికి ఇంతమంది ఫాలోవర్స్ వచ్చి ఉండాలి అని ఆలోచిస్తే కష్టమే. ఇలా ఇమీడియట్ రిజల్ట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తే లైఫ్ లో చాలా సమస్యలు వస్తాయి. యూ మే బి టెంప్టెడ్ టు టేక్ షార్ట్ కట్స్. ఇమీడియట్ రిజల్ట్స్ మైండ్ సెట్ ఉంటే ఏమవుతుంది? షార్ట్ కట్స్ కోసం తెగ ప్రయత్నిస్తూ ఉంటాం. షార్ట్ కట్స్ తో ఒక్కోసారి డేంజరస్ కాన్సిక్వెన్సెస్ ఉండొచ్చు. నేను తొందరగా స్ట్రాంగ్ అవ్వాలి, ఫాస్ట్ అవ్వాలని అథ్లెట్స్ అనుకుని డ్రగ్స్ తీసుకుంటే అది వాళ్ళ కెరీర్కే నష్టం కదా. యూ వోంట్ బి ప్రిపేర్డ్ ఫర్ ద ఫ్యూచర్. ఇప్పటికిప్పుడు అన్నీ జరిగిపోవాలనుకుంటే లాంగ్ టర్మ్ పిక్చర్ చూడలేరు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్. చాలా మంది ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ ద్వారా తక్కువ టైంలోనే ఎక్కువ సంపాదించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు అది గ్యాంబ్లింగ్ అవుతుంది. మనం హ్యూజ్ లాసెస్ ని చూడాల్సి వస్తుంది. యూ మే డెవలప్ బిహేవియర్ దట్ డిస్ట్రాయ్స్ యువర్ గోల్స్. అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ మీ బిహేవియర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మీరు అనుకున్న రిజల్ట్స్ ని సాధించక ముందు గివప్ ఇచ్చేస్తారు. నిమిషాల్లో వంట అయిపోవాలన్న మైండ్ సెట్తో ఉంటే మాటికి దాని మూత తీసి చూస్తూ ఉండిపోతారు. అప్పుడు అది బాగా కుక్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది, లేదా కుక్ అవ్వకుండానే మీరు దాన్ని బయటకు తీసేస్తారు, తర్వాత బాధపడతారు. మరి ఇమీడియట్ రిజల్ట్స్ కావాలన్న మైండ్ సెట్ ని ఎలా మార్చుకోవాలి? హౌ టు నాట్ ఎక్స్పెక్ట్ ఇమీడియట్ రిజల్ట్స్. క్రియేట్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి అనడం సులభమే,
కానీ మనుషులం కదా, అప్లై చేయడం కష్టం. అదే రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మనం స్టేబుల్ గా ఉంటాం. అన్నిటికన్నా ముందు సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేయండి. ఏదైనా కొత్తగా చేస్తున్నా, బరువు తగ్గాలని అనుకున్నా, కెరీర్ లో సక్సెస్ సాధించాలన్నా టైం పడుతుందని మెంటల్ గా ఫిక్స్ అవ్వండి. గోల్ పెట్టుకోవడం మంచిదే, కానీ అన్రియలిస్టిక్ టైం లిమిట్ పెట్టుకుంటే మీ మీద స్ట్రెస్ పెరిగిపోతుంది. ఉదాహరణకు 10 డేస్లో 20 డేస్లో మంచి హ్యాబిట్ని అలవాటు చేసుకోవచ్చు అని అంటూ ఉంటారు. అది మీకు వర్కౌట్ అవ్వకపోవచ్చు. నేను కూడా 10 రోజుల్లో డెవలప్ అయిపోవాలని కాకుండా కాస్త టైం పట్టినా పర్లేదు, ఒక్కో మెట్టు ఎదుగుతాను అన్న మైండ్ సెట్ మీలో ఉండాలి. రియలైజ్ దట్ ప్రోగ్రెస్ ఇజంట్ ఆల్వేస్ ఆబ్వియస్. గోల్స్ విషయంలో ప్రోగ్రెస్ అనేది స్ట్రైట్ లైన్ కాదు, దానికి చాలా కర్వ్స్ ఉంటాయి. ఎవరైనా ఆ కర్వ్స్ లో ఎదురయ్యే కష్టాలు నష్టాలను చూడాల్సిందే. ఆ తర్వాత సక్సెస్ సాధిస్తారు. టాలీవుడ్ లో యాంటీ ఫ్యాన్స్ లేని అతి తక్కువ మంది హీరోల్లో రవితేజ ఒకరు. సెల్ఫ్ మేడ్ స్టార్ రవితేజ అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్. కానీ ఇంత ఫేమ్ ఆయనకు రాత్రికి రాత్రే వచ్చిందని అనుకుంటున్నారా? కెరీర్ తొలినాళ్లలో ఆయన చాలా కష్టాలను చూశారు. ఆపర్చునిటీస్ కోసం వెళ్లాలంటే పెట్రోల్ కి డబ్బులు కూడా ఉండేవి కాదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రోడ్డు మీద స్లోప్స్ వస్తే బైక్ ఇంజిన్ ఆపేసి అలా పెట్రోల్ ని సేవ్ చేసేవాడినని అన్నారు. మరి రవితేజ ఇమీడియట్ రిజల్ట్స్ కోసం చూసుంటే ఈ రోజు ఈ స్థాయికి ఎదిగేవారా? ఆలోచించండి. ప్రాక్టీస్ డిలేయింగ్ గ్రాటిఫికేషన్. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ తో ఈ జనరేషన్ వరకు చాలా నష్టమే జరుగుతోంది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే అది వాళ్లకు తెలియకపోవడం. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అన్న వైరస్ ని బ్రెయిన్ లోకి రానివ్వకూడదు. అప్పుడు ఇమీడియట్ రిజల్ట్స్ గురించి ఆలోచించము. టైంతో సంబంధం లేకుండా మీ ఫోకస్ ని మీ గోల్స్ పై పెట్టండి. మీ గోల్ అనేది మీకు చాలా ముఖ్యమని మీకు మీరు చెప్పుకోండి. అసలు గోల్ ని రీచ్ అయిన తర్వాతే ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? చిన్న చిన్న విషయాలు కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా. యూట్యూబ్ ఆఫ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ని సంపాదించుకోవాలనేది మీ గోల్ అయితే దాని చుట్టూ కొన్ని షార్ట్ టర్మ్ గోల్స్ ఫిక్స్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్, 5000 సబ్స్క్రైబర్స్, ఇలా ఒక్కో మెట్టు ఎదుగుతూ వాటిని సెలబ్రేట్ చేసుకుంటే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ మధ్యలో చాలా సందర్భాల్లో మిక్స్డ్ ఎమోషన్స్ వస్తాయి. ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు, ఇంపేషెన్స్ తో ఉంటారు. వాటిని సరిగ్గా డీల్ చేయడం నేర్చుకోండి. కోపం వస్తుందనో, ఫ్రస్ట్రేట్ అవుతున్నారనో గోల్స్ ని క్విట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ నెగిటివ్ ఫీలింగ్స్ ని ఎలా ట్యాకిల్ చేయాలో నేర్చుకోండి. వీడియోని కంటిన్యూ చేసే ముందు చిన్న విషయం, 13 థింగ్స్ మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ డోంట్ డూ బుక్ పై ఇప్పటికీ కొన్ని వీడియోలు చేశాను, వాటిని కూడా చూసేయండి. ఇప్పటి వరకు మీరు విన్న కంటెంట్ యూస్ఫుల్ అని అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి. బ్యాక్ టు టాపిక్. మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ డోంట్ ఫియర్ టేకింగ్ క్యాలిక్యులేటెడ్ రిస్క్స్. లైఫ్లో ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నారా? ఇది చేస్తాను, అది చేస్తాను అంటూ డే డ్రీమింగ్ తప్ప అసలు ఏమీ చేయడం లేదా? కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలని ఉన్నా, కొత్త కొత్త అడ్వెంచర్స్ చేయాలని ఉన్నా భయంతో ముందడుగు వేయలేకపోతున్నారా? ఖచ్చితంగా సక్సెస్ అవుతానని తెలిసినా రిస్క్ తీసుకోవాలంటే భయపడుతున్నారా? మంచి ఫలితాలు కనిపించాలంటే లక్ ఫ్యాక్టర్ చాలా ఉండాలని భావిస్తున్నారా? అయితే మీరు మీ మైండ్ సెట్ ని మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. లైఫ్ లో క్యాలిక్యులేటెడ్ రిస్క్స్ తీసుకోవడంలో తప్పేమీ లేదని మీ మనసుకు మీరు చెప్పాల్సిన సమయం వచ్చింది. అసలు మనుషులు రిస్క్ తీసుకోవడానికి ఎందుకు వెనకడుగేస్తారు అంటే, ఫస్ట్ రీజన్ ఎమోషన్స్. లాజిక్స్ కన్నా ఎమోషన్స్ కి చాలా మంది వాల్యూ ఇస్తారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎమోషనల్ గా ఆలోచిస్తారు. ఇలా ఎమోషనల్ గా ఉంటే చాలా సార్లు నెగటివ్ ఆలోచనలే వస్తాయి. ఆ ట్రాప్ లో పడిపోతారు. నిజాలు మాట్లాడుకోవాలంటే చాలా మందికి అసలు రిస్క్ గురించి మాట్లాడుకోవడమే ఇష్టం ఉండదు. రిస్క్ అండ్ ఫియర్ కి కోరిలేషన్ ఉంటుంది. అండ్ భయం అనేది మన బ్రెయిన్ కి అస్సలు నచ్చని విషయం. అందుకే కొందరికి రిస్క్ తో కూడిన ఐడియాస్ కూడా రావు. ఇలాంటి వారికి అసలు క్యాలిక్యులేటెడ్ రిస్క్ అన్న పదానికి అర్థమే తెలియదు. మరో రీజన్ కంఫర్ట్ జోన్ కి అలవాటు పడిపోవడం. ఇప్పుడంతా బానే ఉంది కదా, కొత్తగా ఏదైనా చేస్తే ఏమవుతుందో, ఎందుకు ఇప్పుడు అవన్నీ మనకి అనుకుని జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. ఆది మానవుడు కూడా ఇలాగే ఆలోచించుంటే రాళ్ల నుంచి నిప్పును పుట్టించేవాడా? ఇప్పుడంతా బానే ఉంది కదా అనుకుంటే ఎలక్ట్రిసిటీ వచ్చేదా? ఆలోచించండి. రిస్క్ కి క్యాలిక్యులేటెడ్ రిస్క్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ తెలియకపోవడం కూడా ఒక కారణమే. ఒక పని చేసే ముందు దాని అవుట్కమ్స్ గురించి ఆలోచించి, ప్రాఫిట్ వస్తే మన లైఫ్ ఏమవుతుంది, లాస్ వస్తే ఏమవుతుంది, మనపై ఆ రెండిటి ప్రభావం ఎలా ఉంటుంది అనేది క్యాలిక్యులేటెడ్ రిస్క్. రిస్క్ తీసుకోవడానికి భయపడుతుంటే లైఫ్ లో చాలా సమస్యలు వస్తాయి. మరీ ముఖ్యంగా జీవితంలో ఎంతో సాధించగలిగే పొటెన్షియల్ మీకున్నా రిస్క్ కి భయపడి తక్కువతోనే సాటిస్ఫై అయిపోతాం. నిజం చెప్పాలంటే లైఫ్ లో క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటేనే మీరు ఎక్స్ట్రాడినరీ పర్సన్ అవుతారు. సూపర్ సక్సెస్ సాధించిన ఎవరినైనా తీసుకోండి, వారికి ఇతరులకు మధ్య రిస్క్ ఫ్యాక్టర్ విషయంలో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. మీ లాజికల్ రీజనింగ్ కి ప్రతిసారి మీ ఎమోషన్స్ అడ్డుపడుతూనే ఉంటాయి. మరి క్యాలిక్యులేటెడ్ రిస్క్స్ తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవడం ఎలా? హౌ టు గెట్ యూస్ టు టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్స్. మినిమైజ్ రిస్క్, మాక్సిమైజ్ సక్సెస్.
ఏదైనా పని చేస్తున్నప్పుడు దానిలో ఎంత రిస్క్ ఉంది అనేది మీకే తెలుస్తుంది. అయితే క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవడానికి మీకు మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఈ రిస్క్ తీసుకోవడం వల్ల నా మీద ఎంత భారం పడుతుంది? రిస్క్ తీసుకుంటే నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? నా గోల్కి ఈ స్టెప్ ఎలా ఉపయోగపడుతుంది? రిస్క్ తీసుకోకుండా పనిని పూర్తి చేయడానికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా? ఉంటే వాటికి ఎంత టైం పడుతుంది? బెస్ట్ కేస్ సినారియో నిజమైతే ఎంత ఉపయోగం ఉంటుంది? వర్స్ట్ కేస్ సినారియో నిజమైతే ఎంత డ్యామేజ్ అవుతుంది? ఆ డ్యామేజ్లో ఎంత మనం భరించగలం? ఇప్పుడు నేను తీసుకునే నిర్ణయం 5 ఏళ్ల తర్వాత ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది? ఈ ప్రశ్నలకు మీ ఆన్సర్స్ రాసుకుని వాటిని రివ్యూ చేసుకోండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అంతేకాదు, అసలు ఆ రిస్క్ అనేది మీ బుర్రలో కనిపించినంత భయంకరంగా కూడా ఉండకపోవచ్చు. మీరు ఎలాంటి రిస్కులు తీసుకుంటున్నారు, వాటి అవుట్కమ్స్ ఏంటి అన్నది నిరంతరం మానిటర్ చేయండి. రిస్క్ తీసుకోని సందర్భాల్లో కాన్సిక్వెన్సెస్ని నోట్ చేసుకోండి. గెట్ అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్. మన శత్రువుల్లో ఒకటి కంఫర్ట్ జోన్. ఇది చాలా డేంజరస్. దీని నుంచి బయటపడడం అంత ఈజీ కాదు, కానీ అసాధ్యం కూడా కాదు. ముందు మిమ్మల్ని మీరు నమ్మండి, మీతో మీరు మాట్లాడుకోండి. కంఫర్ట్ జోన్తో మీరు ఎంత నష్టపోతున్నారో తెలుసుకోండి. ఆ డ్యామేజ్ని రియలైజ్ అయితే మీరు ఇక కంఫర్ట్ జోన్లో ఉండటానికి ఇష్టపడరు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీ సెల్ఫ్ డెవలప్మెంట్కి ఉపయోగపడే ఈ కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, డ్రీమ్, అచీవ్, inspire.